అసలు ఆ వేస్ట్ ఫెలో వాల్యూ కాదు. వాడు చోర్ ఓట్లు మొత్తం నేను పెట్టిన నాంపల్లిలో 1,00,000 దొంగ ఓట్లు, హైదరాబాద్ లోక్సభలో 6 lakhs దొంగ ఓట్లు. వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కడున్నారు అక్కడ రాజ్యం చేస్తారు. మీరు బీహార్ స్పీచ్లు చూడండి, అంతా తాలిబాన్ స్టైల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్ద దొంగ మనకు గజ దొంగ ఒక నరేంద్ర మోదీ అయినా పొలిటికల్ పోలరైజేషన్ చేస్తాడు. జై శ్రీరామ్ అని మొత్తం హిందుత్వ ఓట్లు. వీడు ఇక్కడ నారే తక్బీర్, అల్లాహ్ అక్బర్, ఇన్షాల్లా ఇవన్నీ మాట్లాడి అల్లాహ్ అక్బర్ ఇన్ని మాట్లాడి మొత్తం డివైడ్ చేస్తారు. సో యాక్చువల్లీ ఇండియాకి నరేంద్ర మోదీ కానీ అసదుద్దీన్ కానీ అవసరం ఉండదు. ఇక్కడ సెక్యులరిజం ఉండాలి, అందరికీ తీసుకుపోయి ఒక పార్టీ ఉండాలి. సో ఈ అసదుద్దీన్ పార్టీ, ఎంఐఎం పార్టీ వీళ్ళకు ఐడియాలజీ ఉండదు, వీళ్ళ దగ్గర మేనిఫెస్టో ఉండదు, వీళ్ళ దగ్గర ఒక సిద్ధాంతం ఉండదు, ఒక్కళ్ళకు వీళ్ళు పట్టుకొని ఉండరు. ఎప్పటి నుంచి చూస్తున్నా 25 years నుంచి చూస్తున్నా, ఇక్కడ రాజశేఖర రెడ్డికి పట్టుకుంటారు, అక్కడ సోనియామ్మకు పట్టుకుంటారు, అక్కడ నరేంద్ర మోదీకి పట్టుకుంటారు, ఇక్కడ కేసీఆర్కి పట్టుకుంటారు, ఇప్పుడు నరేంద్ర మోదీకి పట్టుకున్నారు, రేవంత్ అన్నకు పట్టుకున్నారు, ఇక్కడ బీహార్లో ఎన్డీఏకి పట్టుకున్నారు. సో వీళ్ళు ఒక లంగా దొంగ పార్టీ ఇది. సో నేను డెడ్ అగేన్స్ట్. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన విజ్డమ్తో, ఆయన ఇంటెలిజెన్స్తో, ఆయన ఇన్పుట్తో ఆయన ఎంఐఎంకి తీసుకొని పోతున్నారు. నాకు నో అభ్యంతరం. కానీ నేను ఏదైనా చెప్తున్నా అంటే నేను పర్సనల్ చెప్తున్నా. సో ఈ దొంగ లంగా పార్టీకి మనం బిలీవ్ చేస్తే రేపటి దినం మనకే మొత్తం బ్రేక్ చేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇది నా బాధ.